హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు రాణి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఎక్కువ బ్లౌజెస్ ఉన్నప్పుడు ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్ తోటి లైనింగ్ అనేది ఐరన్ చేసుకుంటే నీట్గా కటింగ్ వస్తుంది. 4 బ్లౌజెస్ ఉన్నాయండి. 4 బ్లౌజెస్ కూడా 1 మీటర్ క్లాత్ లైనింగ్. ఇది హాఫ్ పట్టులో క్లాత్ తీసుకున్నారు. హాఫ్ పట్టులోని క్లాత్ తీసుకోవడం వల్ల ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, మ్యారేజ్ అట్టి ఇవి శారీస్ సరిపోలేదు. అందుకని ఇలాగ బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేశాను కదా, అదే బ్లౌజ్ తోటి కటింగ్ అనేది చూపిస్తున్నాను. చూడండి, నేను ఎలా కటింగ్ చేస్తున్నాను. ఫస్ట్ పొడవు తీసుకున్నాను, తర్వాత ఏమన్నా నెక్, అలాగే బ్యాక్ సైడ్ నెక్ పొడవు ఎంతో, అలాగే చెస్ట్ మొత్తం ఎలా ఉందో అలాగే కటింగ్ చేశాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే నెక్ మోడల్ అనేది నేను కట్ చేయలేదు. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మనకు నచ్చిన మోడల్ అనేది స్టిచ్ చేసుకోవచ్చని నేను నెక్ మోడల్స్ ఏం గీయలేదు. అలాగే హ్యాండ్స్ కూడా పొట్టి హ్యాండ్స్ కాదు, కొంచెం పొడవు హ్యాండ్స్. చూడండి, ఒక 1/4 ఇంచులు, ఎందుకంటే మనం మడత పెట్టి తిప్పుతాం కదా ఆ పొట్టు కాబట్టిగా. అలాగే హ్యాండ్స్ చూడండి ఎలా ఉందో అలాగే రౌండ్ పెట్టేసి కట్ చేశాను. ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయితే ఎక్కువ వ్యూస్ రావట్లేదు, ఎందువల్ల అర్థం కావట్లేదు. నాకైతే వాచ్ అవర్స్ రావట్లేదని ఇక్కడ నుంచి లాంగ్ వీడియోస్ పెడదాం అనుకున్నాము. అలాగే ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే కట్ పెట్టేసుకొని లోత్ తీసుకోండి. లోత్ తీసుకొని చెస్ట్ పాయింట్ చూడండి, ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలాగే చెస్ట్ పాయింట్ ఎంత కూడా ఉందో, ఫ్రంట్ డాట్స్ అలా పెట్టేసుకొని ఊరికే కట్ చేసుకున్నానండి. దీనికి కూడా ఫ్రంట్ నెక్ అంటే ఏం గీయలేదు, ఓన్లీ కటింగ్ వరకే. ఎందుకంటే మనకి కస్టమర్స్ ఎక్కువ బ్లౌజెస్ లేనప్పుడు మన బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు కదా అని నేను స్టిచ్ చేసుకుందామని ఇలా కటింగ్ చేస్తున్నాను. అంటే మన ఇంట్లోనే కదా స్టిచ్ చేసేది, పెద్దగా కస్టమర్స్ బిజీగా ఉండేది కాదు కదా, ఎప్పుడో ఒకసారి ఇస్తారు కాబట్టిగా మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పిల్లలతో అవ్వదు కదా, ఇంట్రెస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు కుడతాను, లేకపోతే లేదు. చూసారు కదా, అలాగే మనం లైనింగ్ మొత్తం కటింగ్ చేసాం కదా, అలాగే హాఫ్ పట్టు తీసుకొని ఈ లైనింగ్ పీస్ని అందు మీద వేసేసి మొత్తం ఎలా ఉందో అలాగే కొంచెం ఒక 1/4 ఇంచు అలాగా మీకు నచ్చితే ఖర్చు పెట్టుకోండి, లేకపోతే లేదు. నాకు పర్ఫెక్ట్గా కుట్టుకుంటానంటే మీ ఇష్టం అది. మొత్తం లైనింగ్ వేసి అన్ని పీసెస్ కూడా కట్ చేశానండి. ఎప్పుడైనా సరే మన దగ్గర పెళ్ళప్పుడు శారీస్ ఉంటాయి కదా, ఆ శారీస్ అలా బీరువాలో ఉండడం వల్ల ఏమవుతాయంటే అవి కొన్నాళ్ళకి అవి చిరిగిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ ఏమైందంటే నేను జిగ్జాగ్ మిషన్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ చేశానండి. చూడండి, పక్కన పింక్ లా ఉంది కదా, ఎంబ్రాయిడింగ్ వర్క్ వేద్దామని వేస్తే ఏమైందంటే హాఫ్ పట్టు కదా, మొత్తం సూది కుడుతుంటే అది పీస్గా వచ్చేసింది. అందుకని హాఫ్ పట్టులోనూ వర్క్ చేసుకుందామనే తీసుకున్నాను. బట్ పీస్గా రావడం వల్ల క్లాత్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకని ఆ వర్క్ చేసింది రాకుండా అడ్జస్ట్ చేసి నేను కటింగ్ అనేది చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, మన శారీస్ ఎప్పుడైనా సరే కట్టుకుంటేనే అవి బాగుంటాయి. అలాగే బ్లౌజెస్ సరిపోతే అసలు ఆ చీరలు కట్టాలనిపించదు. అందుకని నేను ఇలాగా కుట్టుకుంటున్నానండి. మీకు కూడా చాలా పిల్లప్పుడు శారీస్ ఉంటాయి కదా, అవి కూడా మీరు బ్లౌజెస్ తీసుకొని మంచి వర్క్ బ్లౌజెస్ తీసుకొని కుట్టుకోండి. నేనైతే వీటి మీదకి నేను వర్క్ చేసుకుందామని తెచ్చుకున్నానండి. థ్రెడ్స్, పూసలు ఇలాంటివన్నీ ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా చేసుకున్నాము. పెద్దగా ఇంటి దగ్గర పిల్లలు అటు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉంటాం కదా, అలాంటప్పుడు వర్క్ చేసుకోవచ్చు. అలాగే బ్లౌజెస్ ఎక్కువ లేనప్పుడు కూడా మన బ్లౌజెస్ మనం స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే బయట కుట్టించామనుకోండి చాలా మనీ పడుతుంది కదా వర్క్ చేసుకోవడానికి, అందుకని. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లాస్ట్ వరకు వీడియో చూడండి. చూసారా, హ్యాండ్స్కి కూడా నేను ఏం మోడల్ పెట్టలేదు, ఎందుకంటే వర్క్ చేస్తానని చెప్పా కదా, స్టిచ్చింగ్ చేసి మళ్ళీ మీకు వీడియో అనేది నేను పెడతానండి. అలాగే 4 బ్లౌజెస్ కూడా నేను కటింగ్ చేశాను. అలాగే ఏ పీస్కి ఆ పీస్ మడత పెట్టుకొని ఒక కవర్లో పెట్టుకున్నాను.
ఎందుకంటే లాస్ట్ ఎవరైనా లేనప్పుడు నా బ్లౌజెస్ని స్టిచ్ చేసుకోవడానికి ఇప్పుడు అంటే కస్టమర్స్ ఉన్నాయి, అందుకని నేను వాళ్ళకి కుడుతున్నాను. అందుకని ఇవన్నీ కట్ చేసుకున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.